ఇదిగో అమ్మా, ఇవి ఉంచుకో. పింకీకి ఏదైనా కొనాలనిపిస్తే కొనిపెట్టు. ఈ మధ్య నువ్వు చాలా డబ్బును దానివి అయిపోయావు కదా. పింకీ ఇప్పుడు తన అమ్మమ్మ ఇంట్లో ఉంది. దానికి ఏది కావాలన్నా దాని తాతయ్య అమ్మమ్మ కొనిపెడతారు. నీ డబ్బులు నువ్వే ఉంచుకో. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. పింకీ అమ్మమ్మను ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? అమ్మ, ఒక్కసారి విను. పింకీ మొండిగా అడిగినా కూడా బయట తినేవి మాత్రం పెట్టకమ్మా. సరే బంగారం, ఇక ఎక్కువగా ఆందోళన పడకు. నిన్ను కూడా నేనే పెంచి పెద్ద చేశాను కదా. సరే అమ్మా, నేను వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళు బంగారం. రా పింకీ, ఈ బ్యాగును నా గదిలో పెట్టు. సరే అమ్మమ్మ. ఇదిగో చింటూ, నీకు ఇష్టమైన కుర్కురేలు తిను బంగారం. స్వప్న, నువ్వెప్పుడూ వీడికి ఇవే తినిపిస్తూ ఉంటావా? ఇవేమిటి ఇన్ని చిప్స్, కుర్కురేలేంటి? నాన్నమ్మ, ఇవన్నీ నావే. ఏమిటి? నిన్నటి నుంచి వీడు ఏమీ తినలేదు. ఇప్పుడు ఏదో తింటుంటే కూడా నీకు ఓర్చుకోవడం లేదా? అది కాదు స్వప్న, వీళ్ళకి ఏదైనా మంచి ఆహారం పెట్టు. ఈ చిప్స్ కుర్కురేలు మంచివి కావు. అత్తయ్య, ఇవి తినడానికే తయారు చేశారు. పిల్లలు తినడానికే కదా ఇవి. చింటూ, అవి నాకు ఇవ్వు. ఇవి మంచివి కావు బంగారం. కానీ నాకు ఆ కుర్కురేలు తినాలని ఉంది. అత్తయ్య, మీరు అసలు ఏమనుకుంటున్నారు? వీడిని ఏదైనా తిననిస్తారా లేదా? వావ్, ఎన్ని కుర్కురేలా! హే, అవి నావి. హే పింకీ, నువ్వెప్పుడు వచ్చా? అవును స్వప్న, అంజలి వచ్చింది. పింకీని ఇక్కడే వదిలి వెళ్ళింది. ఆమె అత్తగారికి కాలికి ఆపరేషన్ జరిగింది కదా, అందుకే ఈసారి ఆమె రాలేకపోయింది. పింకీని మాత్రమే ఇక్కడ వదిలి వెళ్ళింది. సెలవులు పూర్తయ్యే వరకు పింకీ ఇక్కడే ఉంటుంది. ఏంటి, అంజలి వదిన వచ్చి వెళ్ళిపోయిందా? తన కూతుర్ని కూడా ఇక్కడే వదిలి వెళ్ళిందా? కానీ నాకు చెప్పను కూడా చెప్పలేదు. అవసరం అనిపించలేదా? స్వప్న, అంజలి ఒక్క గ్లాస్ నీళ్ళు కూడా తాగలేదు. పింకీ బ్యాగ్ దించి పింకీని ఇక్కడే వదిలి వెళ్ళిపోయింది అంతే. అంజలి ఇక్కడి నుంచి నేరుగా హాస్పిటల్కే వెళ్ళింది. చింటూ, పింకీ, రండి మీ ఇద్దరూ కలిసి మామిడి షేక్ తాగుదురు. నాకు మామిడి షేక్ వద్దు, నాకు కుర్కురేలే కావాలి. అత్తయ్య, చింటూకి ఏం తినాలి, ఏం తాగాలనిపిస్తే నేను చేసి పెడతాను. మీరు ఆందోళన పడకండి. అనవసరంగా వాడిని ఏడిపించకండి. తాను రాకపోతే తన కూతుర్ని పంపించింది. ఇంకా చాలా సెలవులు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ మహారాణి ఇక్కడే ఉండాలా? అసలు ఎలాంటి తల్లో తన కూతుర్ని కూడా ఒంటరిగా పంపించింది. చింటూ, ఏడవకు బంగారం. నీకు కుర్కురేలు కావాలి కదా, ఇదిగో నేను ఇస్తాను, తిను. మంచి మంచి ఆహారం తినడానికి నీకు జీవితం అంతా ఉంది. 2 రోజులుగా పిల్లాడు ఏమీ తినలేదు. ఇప్పుడు వాడిని ఆకలితో ఉంచాలా? వాడు ఏది తింటే నేను అదే పెడతాను. అత్త, నాకు భోజనం పెట్టండి. ఇదిగో తిను. నీకు చాలా త్వరగా ఆకలి వేస్తుందా? రోజంతా నీ పని ఇదేనా? ఆడటం తినటం, ఆడటం తినడం. పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడలేవా నువ్వు? వెళ్ళు బంగారం, తిను. తిన్న తర్వాత నీ ప్లేట్ తీసుకెళ్ళి పెట్టు. ఇంకా విను, సోఫాలో కూర్చొని తినకూడదు. కింద మ్యాట్ వేశాను కదా, అక్కడ కూర్చొని తిను. ఇప్పుడే కొత్త సోఫాలు కొన్నాం, అన్నీ మురికి చేయకూడదు. సరే అత్త. స్వప్న, ఇంకేదైనా వంట చేయొచ్చు కదా. ఉదయం చట్నీ చేసావు, ఇప్పుడు పప్పు చేసావు. పింకీ వచ్చినప్పటి నుంచి నువ్వు పప్పు చట్నీ మాత్రమే చేస్తున్నావు. సాధారణంగా సెలవులు మొదలైనప్పటి నుంచి ఈరోజు ఏదో ఒక కొత్త వంట చేసేదానివి. చోలే, రాజ్మా, పన్నీర్ అలాంటివి. అత్తయ్య, మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఆ చిన్న పాపను ద్వేషిస్తున్నానని అనుకుంటున్నారా? ఒక విషయం చెప్తున్నాను వినండి. నాకు రోజు కొత్త కొత్త వంటలు చేయడం రాదు. అయ్యో, పింకీ కడుపు ఎంత చిన్నది, కానీ ఎంత తింటుందో చూడు. ఆమె తల్లి మాత్రం నా కూతురు అసలు ఏమీ తినదు, ఒక రొట్టె కూడా కష్టంగా తింటుందని చెబుతుంది. వాళ్ళ ఇంట్లో పింకీ ఒక రొట్టె తినడానికి కూడా కష్టపడుతుందని చెబుతున్నారు కదా, కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం రోజుకు 3 పూట్ల తినడానికి ఏదో ఒకటి కావాలి తనకి. ఏంటి స్వప్న, నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే రోజుకు 3 పూటల ఏదో ఒకటి వండి పెడుతున్నట్టుగా ఉంది. అత్తయ్య, నేను కూడా మనిషిని. రోజంతా వంటగదిలో నిలబడి ఉండలేను. నాకు కూడా వేడిగా ఉంటుంది. మీకు అంతగా తినిపించాలి, తాగించాలి అనిపిస్తే మీరే వండి పెట్టండి. ఏం చేయాలి? ఈ పింకీ మహారాణికి షాహీ పన్నీర్ చేసి తినిపించాలా? నా పిల్లలైతే ఏమీ తినరు, కానీ మీ మనవరాలికి మాత్రం రోజు కొత్త కొత్త వంటలు చేసి పెట్టాలా? అసలు అక్కడికి పంపించిన తన తల్లి మాత్రం అక్కడ సరదాగా ఉంటుందేమో. ఎంత బాధ్యత లేని తెల్లో. ఏం మాట్లాడుతుంది? ఇంత గట్టిగా మాట్లాడుతుంది. నాకు వినిపిస్తుంటే ఆ చిన్నపిల్లకు వినిపించదా?
ఇంట్లోకి ఎవరైనా వచ్చినా ఇదే ముఖం పెడుతుంది. కిందకి దిగు పింకీ. ఒక విషయం చెప్పు, మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తావా? నువ్వు అంత చిన్నపిల్లవు కాదు, మంచం మీద ఇలా ఎవరు దూకుతారు? సారీ అత్తయ్య, నేను కేవలం ఆడుకుంటున్నాను. సరే, నువ్వు వాష్రూమ్కి వెళ్ళావు కదా? అవును అత్తయ్య. మరి దాన్ని ఎవరు శుభ్రం చేయాలి? నువ్వు వాష్రూమ్ని ఎంత మురికిగా చేసి ఉంచావో తెలుసా? మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తావా? రోజంతా ఇదే పని, ముందు కడుపు నిండా తినాలి, ఆ తర్వాత వాష్రూమ్లో కూర్చోవాలి. ఇక నీ ఆటలు చాలు, కొంచెం పని కూడా నేర్చుకో. నువ్వు అమ్మాయివి, రేపు నీకు పెళ్ళి అవుతుంది, వేరే ఇంటికి వెళ్ళాలి, అక్కడ కూడా ఇలాగే ఆడుకుంటూ ఉంటావా? ముందు కిచెన్లోకి వెళ్ళు, ఫ్రిడ్జ్లో ఉన్న అన్ని బాటిళ్ళు ఖాళీగా ఉన్నాయి, వాటిని నింపి పెట్టు. ఇంకా నువ్వే అందరికంటే ఆలస్యంగా తిన్నావు, నీ గ్లాసు గిన్నెలు సింక్లో ఉన్నాయి, వెళ్ళి నెమ్మదిగా వాటిని శుభ్రం చేయి. అత్తయ్య, నేను బాటిళ్ళు నింపుతాను, కానీ నాకు గిన్నెలు కడగడం రాదు. తినడం మాత్రం బాగా తెలుసు కదా, ఏది చేసినా పెట్టినా అన్నీ తినేస్తావు. తినడానికి మాత్రం రోజుకు 3 పూటలా సిద్ధంగా ఉంటావు, ఒక గ్లాసు ఒక గిన్నె కూడా కడగలేవా? నేను నీ అమ్మకు పని మనిషినా? నీ అమ్మ నిన్ను ఇక్కడికి పంపించి తాను అక్కడ సరదాగా ఉంటుంది. నేను మొత్తం ఇంటి గిన్నెలన్నీ కడగమని చెప్పడం లేదు. సింక్లో నీ గ్లాసు గిన్నెలు మాత్రమే ఉన్నాయి, వెళ్ళి వాటిని శుభ్రం చేయి. ఇంకొక విషయం చెప్పు, నువ్వు చిన్న చిన్న విషయాలన్నీ మీ అమ్మమ్మకి ఎందుకు చెప్తావు? నిన్ను తింటూ నిన్ను కొట్టాడా? వాడు చిన్నపిల్లవాడు, వదిలేయాలి కదా. రోజంతా వాడి బొమ్మలతో ఆడుకుంటావు, తర్వాత వాడి మీదే మీ తాతయ్య అమ్మమ్మ దగ్గర ఫిర్యాదు చేస్తావు. ఇప్పుడు మళ్ళీ మీ అమ్మమ్మ దగ్గర ఫిర్యాదు చేస్తావా? లేదు అత్తయ్య, నేనేమీ చెప్పను అమ్మమ్మకు. మంచిది, ఇప్పుడు వెళ్ళి నీ గిన్నెలు శుభ్రం చేయి. ముందు నీ కన్నీళ్ళు ఆపు, ముఖం శుభ్రం చేసుకొని బయటకు వెళ్ళు, సబ్బుతో బాగా కడుగు, అలా నీళ్ళతో కడిగి పెట్టకు, నేను వచ్చి చూస్తాను. తల్లి ఎలా ఉంటే కూతురు కూడా అలాగే ఉంటుంది. అసలు ఇప్పుడు వెళ్తుందో, నా సెలవులన్నీ పాడు చేసింది. వేసవి సెలవులు వచ్చాయి, స్కూల్కి సెలవులు వచ్చాయి, హాయిగా ఆలస్యంగా లేవచ్చు అనుకున్నాను. కానీ ఈ మహారాణి వచ్చినప్పటి నుంచి నా సెలవులన్నీ పాడైపోయాయి. ఈమె వల్ల నా కొడుకు చింటూ రోజంతా ఏడుస్తూ ఉంటాడు. రోజంతా నా కొడుకుకి తిక్కులు తినిపిస్తుంది. అత్తయ్య, అత్తయ్య. చెప్పు స్వప్న, ఏమైంది? అత్తయ్య, ఈరోజు మీరు రొట్టెలు చేశారు కదా, మరి నా కోసం ఎందుకు చేయలేదు? ఇప్పుడు నేను నా కోసం విడిగా రొట్టెలు చేసుకోవాలా? మీరు రొట్టెలు చేసే సమయానికి నేను వెళ్ళి పడుకున్నాను, అందరికీ ఆకలిగా ఉంది కాబట్టి మీరు చేయాల్సి వచ్చింది. మరి ఏం కావాలి? రోజంతా వంటగదిలోనే నిలబడి ఉండాలా? కాస్తసేపు కూడా విశ్రాంతి తీసుకోకూడదా? అత్తయ్య, మీరు నన్ను విశ్రాంతి తీసుకోకుండా ఎప్పుడు ఆపారు? కానీ నిద్రపోవడానికి కూర్చోడానికి కూడా ఒక సమయం ఉంటుంది కదా. స్వప్న, నిన్ను చూస్తూ నాకు 5 రోజులు అయిపోయింది. పింకీ వచ్చినప్పటి నుంచి నువ్వు భోజనం చేసే సమయం రాగానే వెళ్ళి పడుకుంటున్నావు. మరి మీరేం కోరుకుంటున్నారు అత్తయ్య? నేను మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకోవాలా? నాకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకుంటాను, నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కూర్చుంటాను. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా చేయలేదు, ఏదైనా వండి నేనే తినేసి ఊరుకోలేదు. నువ్వేం వండుతున్నావు? చింటూకి రోజంతా చిప్స్ కుర్కురేలు మాత్రమే తినిపిస్తున్నావు. మొదటి 5-7 రోజులైనా ఏదో ఒక మంచి వంట చేసేదాన్ని, కానీ పింకీ వచ్చినప్పటి నుంచి అది కూడా చేయడం మానేశావు. ఇంటిని ధర్మశాలలా మార్చేశావు. ఇక నుంచి నేను అలాగే చేస్తాను, ఏది వండాలన్నా నా కోసం నా పిల్లల కోసం మాత్రమే వండుకుంటాను. నేను ఎవరికీ పని మనిషిని కాదు. పింకీ, నువ్వు స్నానం చేయలేదా బంగారం? చేశానమ్మమ్మ. అయ్యో బంగారం, నీ తలంతా ఎంత మురికిగా అయిపోయిందో చూడు, నీ జుట్టు కూడా ఎంత జిడ్డుగా ఉందో. అమ్మమ్మ, అత్తయ్య నాకు షాంపూ ఇవ్వలేదు, నేను అడిగాను కూడా. సరే బంగారం, అత్తయ్య షాంపూ ఇస్తుంది, నాకు చెప్పి ఉంటే బాగుండేది. లేకపోతే నీ తాతయ్య దగ్గర డబ్బులు తీసుకొని పక్కనే ఉన్న షాపులో నేను తెచ్చేదాన్ని కదా. అమ్మమ్మ, మీరు కూడా ఇంట్లో లేరు, బహుశా గుడికి వెళ్ళి ఉంటారు, తాతయ్య కూడా లేరు. ఇటు రా బంగారం, నీకు కూడా జడ వేస్తాను, రేపు షాంపూతో తల బాగా కడుక్కో. అమ్మా, చెప్పమ్మా, పింకీ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు కదా? ఎక్కడమ్మా, పింకీ చాలా మంచిది, చాలా సౌమ్యంగా ఉంటుంది. రా బంగారం, కూర్చో. మీరిద్దరు తల్లి కూతుర్లు మాట్లాడుకోండి, నేను నీ కోసం టీ చేసి తీసుకొస్తాను. అమ్మా, మీరు టీ చేసి తీసుకొస్తారా? వదిన ఎక్కడుంది? వదిన గురించి అడగకు, ఆమె కోసం ఎదురు చూస్తే టీ లేకుండానే ఉండాలి. వదిలే అమ్మా, ఆమె ఎప్పటి నుంచో అలానే ఉంటుంది. మీరు కూర్చోండి, నేను టీ చేసి తీసుకొస్తాను. అరే బంగారం, నువ్వు కూర్చో,
నేనేమైనా తగ్గిపోతానా? 2 కప్పులు టీ చేయడమే కదా. ఇప్పుడే చేసి తీసుకొస్తాను. నీకోసం పాలు కూడా తీసుకొస్తాను. అయినా అమ్మ, ఇది మంచిది కాదు. వదిన తన పని అయిపోయిన వెంటనే గదిలోకి వెళ్ళి కూర్చుంటుంది. ఆమె వెనక ఎవరైనా ఇంటికి వచ్చారా బయటికి వచ్చి చూడదు. నేను ఎన్నిసార్లు బెల్ కొట్టానో తెలుసా? ఎవరో వచ్చారని ఆమెకు తెలిసే ఉంటుంది కదా. ఒక్కసారి బయటికి వచ్చి చూడాలి కదా. బంగారం, నా ముందు నీ వదిన గురించి మాట్లాడుకు. ఈ కోడలు ఇంటి వచ్చినప్పటి నుంచి ఒక్కరోజు కూడా వంటగదిలో వెళ్ళి రొట్టెలు చేయలేదు. ఉదయం లేచి హాయిగా స్నానం చేసి టీ చేసుకుంటుంది. ఏదైనా చేయాలనిపిస్తే చేస్తుంది, లేదంటే మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది. రోజంతా నిద్రపోతుంది. నీ అన్నయ్యకి కూడా ఉదయం టిఫిన్ నేనే చేస్తాను. అయితే అమ్మ, ఇందులో అన్నయ్య తప్పు కూడా ఉంది కదా. వదినను టిఫిన్ చేయమని ఎందుకు చెప్పడు? ఆమెనే చేయాలి కదా. మీరు ఇంకా ఎంతకాలం ఇలా చేస్తారు? మీ వయసు కూడా అన్నయ్యకు కనిపించదా? నీకు ఆమె గురించి పూర్తిగా తెలియదు బంగారం. ఆమె నీ అన్నయ్యను పూర్తిగా తన ఆధీనంలో పెట్టుకుంది. నీ అన్నయ్యను అస్సలు స్వతంత్రంగా ఉండనివ్వదు. నీ అన్నయ్య పరిస్థితి ఎలా అయిపోయిందో చూడు పాపం. నాతో కూడా ఏమీ చెప్పలేడు. తన భార్య ముందు అయితే అసలు నోరు కూడా తెరవలేడు. అమ్మా, మరి నేను పింకీని ఇక్కడ వదిలి వెళ్ళడం చాలా పెద్ద తప్పు చేశాను. మీరు ఇంత పని చేస్తూ ఎంత అలసిపోతున్నారో చూడండి. నా వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయిందమ్మా. ఏం మాట్లాడుతున్నావు బంగారం? పిల్లలు సెలవుల్లో అమ్మమ్మ ఇంటికే వస్తారు. వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు చెప్పు. అమ్మా, ఇలాంటి వాతావరణంలో నేను ఉండలేను. నా పిల్లల్ని కూడా ఇక్కడ వదిలి వెళ్ళలేను. ఈసారి పింకీ వచ్చింది, ఇకపై రాదు. వచ్చే సెలవుల్లో మనం ఇంకెక్కడికైనా బయటకు వెళ్ళి వస్తాం. అరే అంజలి, ఏం మాట్లాడుతున్నావు బంగారం? నా చేతులు కాళ్ళు పని చేస్తున్నంత కాలం నేను పని చేస్తాను. ముసలితనంలో మన చేతులు కాళ్ళు పనిచేస్తున్నంత కాలం మనం ఎవరికి భారంగా ఉండడం. కానీ మంచం మీద పడిపోయిన తర్వాత మాత్రం అందరికీ భారంగా మారిపోతాం. కానీ అమ్మ, ఇది మరీ ఎక్కువైంది కదా. రేపు మన చింటూ తన మేనత్త ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ అత్త అతనితో ఇలాగే ప్రవర్తిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? బంగారం, ఆమెకు అంత ఆలోచన ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అమ్మ, నేను ఈరోజు ఉదయం వదినకు 2 సార్లు ఫోన్ చేశాను. ఆమె ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడే నేను ఎన్నిసార్లు బెల్ కొట్టినానో తెలుసా? అయినా బయటికి వచ్చి చూడలేదు. బంగారం, ఆమె వచ్చినప్పటి నుంచి ఇలాగే చేస్తుంది. రోజంతా నిద్రపోతుందో ఫోన్లో మాట్లాడుతుందో నాకు తెలియదు. గదిని లోపల నుంచి లాక్ చేసుకుంటుంది. చింటూను కూడా లోపలే కూర్చోబెట్టుకొని రోజంతా చిప్స్ కుర్కురేలు తినిపిస్తూ ఉంటుంది. పర్వాలేదమ్మా, ఆమెకు కూడా ఒక వదిన ఉంది కదా. ఒకరోజు ఆమెతో కూడా ఇలాగే ప్రవర్తిస్తే అప్పుడు అర్థమవుతుంది. అలా జరుగుతున్నా మనకు ఎలా తెలుస్తుంది బంగారం? ఎవరో వచ్చి మనకు చెబుతారు. ఆమె వదిన అంత మంచిదై ఉంటే ఆమె ఇక్కడికి రాకుండా ఉండేదా? నేను ఎప్పుడైనా ఆవిడ్ని పుట్టింటికి వెళ్ళొద్దు అని చెప్పానా? ఇప్పుడు చూడు, 20 రోజులు సెలవులు అయిపోయాయి. అయినా ఆమె పుట్టింటికి వెళ్ళలేదు. ఎవరు పిలవడం లేదేమో. పిలిస్తే ఆమె వెళ్ళకుండా ఉంటుందా? అమ్మా, ఎవరు ఎలా చేస్తారో అలాగే అనుభవిస్తారు. సరే బంగారం, ఇక ఎక్కువగా ఆలోచించుకు. కూర్చో, నేను నీకోసం టీ చేసి తీసుకొస్తాను. నేను బతుకున్నంతకాలం నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు. ఎవరి గురించి ఆలోచించుకు. కానీ మేము లేనప్పుడు మాత్రం వాళ్ళని చూడటానికి కూడా రావద్దు. వాళ్ళు 10 సార్లు పిలిచినా సరే అప్పుడు మాత్రమే రావాలి, లేకపోతే రావద్దు. అమ్మ, ఈమె నన్ను 10 సార్లు పిలిచినా నేను రాను. నన్ను చూసి మీ ముందే ఈమె సంతోషంగా ఉండదు. నేను రావడం ఈమెకి ఇష్టం లేదు. అలాంటప్పుడు మీరు లేనప్పుడు మాత్రం ఈమె నన్ను సంతోషంగా ఆహ్వానిస్తుందా? స్వప్న, టీ పెట్టమ్మా. టీ టైం అవుతుంది. నేను మీ నాన్నగారి కోసం టీ చేస్తాను, నువ్వు కూడా చేసుకో. నేను టీ చేయనమ్మా. ఎవరికైతే టీ కావాలో వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు నీ వదిన కూడా వచ్చింది కదా,
ఇంతకు ముందు తన కూతురు ఉండేది అని చెప్తూ ఉండేదాన్ని. ఇప్పుడు తల్లి కూతురు ఇద్దరూ వచ్చారు. ఇక రోజంతా నువ్వే పని చేయాలి కదా. అమ్మ, నేను ఈరోజు ఉదయం అన్నం వండి పెట్టాను, అందరూ అవే తినొచ్చు. బంగారం, అన్నం ఒకటే ఎలా తింటారు? పప్పు ఇంకా కూర ఏదో ఒకటి కూడా చేసి పెట్టొచ్చు కదా. ఎందుకు రోజంతా నా అత్తగారు నేను అన్ని పనులు చేస్తున్నాను, నేనే అన్ని పనులు చేస్తున్నానని చెప్తూ ఉంటారు కదా, మరి ఇప్పుడు ఆమెనే చేసుకుంటారులే అమ్మ. అరే బంగారం, నీ అత్తగారు పెద్ద ఆవిడ. నా కాళ్ళకే చాలా నొప్పిగా ఉంటుంది. నా కాళ్ళల్లో నొప్పి ఎలా ఉన్నట్టే మీ అత్తగారి కాళ్ళల్లో కూడా నొప్పి ఉంటుంది కదా. అమ్మ, మీరు కూడా మరీ అన్యాయం చేస్తున్నారు. మీతో కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందామని అనుకున్నాను, కానీ మీరు నన్నే తిడుతున్నారు. స్వప్న, నీకు కూడా ఒక కోడలు వస్తుంది. నీ కోడలు ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు కదా. ఈ వయసులో కూడా నేను నా రొట్టెలు నేనే చేసుకొని తింటున్నాను. నాకు కూడా ఒక్కసారి నా కోడలు మంచం దగ్గరకు వచ్చి నాకు భోజనం పెట్టాలని అనిపిస్తుంది. నీ వదిన నిన్ను పుట్టింటికి పిలవకపోతే నీకు ఎంత బాధగా ఉంటుంది, ఎంత బాధపడుతుంటావు నువ్వు. కనీసం నువ్వైనా నీ వదినలాగా ఉండకూడదు బంగారం. అమ్మా, నేను ఎప్పుడు నా వదిన దగ్గర వెళ్ళి ఆదేశాలు ఇవ్వలేదు. ఇప్పుడు నా పిల్లలను కూడా వదిన మీద వదిలేసి నువ్వు చూసుకొని వెళ్ళిపోలేదు. వదిన సేవ చేయాలా? నా ఆడపడుచు అంజలి స్వభావం మీకు తెలియదు. ఆమె తన కూతుర్ని ఇక్కడ వదిలి వెళ్ళిన రోజున నన్ను కలిసినా కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది. మరి మీరు చెప్పండి, నేను ఆమె కూతురికి ఎందుకు సేవ చేయాలి? అంజలి తల్లి ఇక్కడే ఉంది కదా. ఆమె అమ్మమ్మ తన మనవరాలను చూసుకుంటుంది, తినిపిస్తుంది. బంగారం, అమ్మమ్మ తాతయ్య స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. అలాగే మేనత్త మేనమామయ్య స్థానాన్ని కూడా ఎవరు భర్తీ చేయలేరు. మేనత్తలకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. అమ్మ, ఇక చాలు, మీరు ఫోన్ పెట్టేయండి. మీకు ఎప్పుడు నాలోనే తప్పులు కనిపిస్తాయి. నా అత్తింటి వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసా? వాళ్ళని నేను ఎలా చూసుకుంటున్నానో నా మనసుకే తెలుసు. ఇన్ని సంబంధాలను నేను ఎలా నిలబెట్టుకుంటున్నానో నాకు మాత్రమే తెలుసు. చూడు బంగారం, నేను నీలో తప్పులు వెతకడం లేదు. నీకు ఒక విషయం అర్థమయ్యేలా చెప్పాలని చూస్తున్నాను. నీ వదిన నీతో ఇలాగే ప్రవర్తిస్తే నీకు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. కానీ నీకంటే ఎక్కువ బాధ నాకు కలుగుతుంది బంగారం. అమ్మ, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. సరే, బాయ్. వదిన, మార్కెట్కి వెళ్దాం రండి. పింకీకి కూడా బట్టలు కొందాం. నేను కూడా నా కోసం ఏదైనా కొనుక్కుంటాను. అంజలి, నేను రాను. బయట చాలా వేడిగా ఉంది. నువ్వు మీ అమ్మని తీసుకుని వెళ్ళిరా. వదిన, అమ్మకి ఎప్పటి నుంచో ఆరోగ్యం బాగాలేదు. రాత్రి నుంచి కాళ్ళు నొప్పిగా ఉంది అని ఆమె చెప్తుంది. ఆమె ఎలా వస్తుంది? మీరు నాతో రండి. అంజలి, నువ్వు చదువుకున్నావు, నాకంటే ఎక్కువగా మార్కెట్కి వెళ్తూ ఉంటావు. నువ్వు ఒంటరిగా వెళ్ళి కొనుక్కొనిరా. ఎలాగో అమ్మ ఎప్పుడు నీ గురించే పొగుడుతూ ఉంటుంది కదా. అంజలి చాలా తెలివైనది, అంజలి చాలా చదువుకుంది, అంజలి చాలా మంచిది అంటూ ఉంటుంది. వదిన, వెనక నుంచి అమ్మతో మీరు నా గురించి ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు. ఆ విషయాలన్నీ వదిలేయండి వదిన. ఇప్పుడు మార్కెట్కి వెళ్దాం రండి. అంజలి, నేను రాలేను. బయట చాలా వేడిగా ఉంది. నాకు ఎండలో ఎక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు. వదిన, మీరు ఎక్కడికి వెళ్ళారా? నిన్ననే కదా మొండు టెండర్లో పార్లర్కి వెళ్ళొచ్చారు. అంజలి, నువ్వు నా మీద ఎంత శ్రద్ధ పెడుతున్నావో తెలుసా? నేను ఏం చేస్తున్నాను, ఏం తింటున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏం వేసుకుంటున్నాను అన్నిటినీ గమనిస్తున్నావు. అందులో సగం శ్రద్ధ అయినా నీ కూతురిపై నువ్వు పెట్టుంటే ఈరోజు ఆమె ఇంత మొరటుగా ఉండేది కాదు. అంజలి, ఎందుకు ఆమెతో వాదిస్తున్నావు బంగారం? ఆమె రానంటే ఎందుకు అలా బలవంతం చేస్తున్నావు? ఇంతకంటే ఎక్కువగా మాట్లాడడం ఆమెకు రాదేమో. రా, నేను నీతో వస్తాను. ఎలాగో డబ్బులు నేనే ఇవ్వాలి కదా. ఓహో, అసలు విషయం ఇప్పుడు బయటపడింది. చాలు స్వప్న, ఇక్కడ చాలా ఎక్కువైంది. నువ్వు చెప్పాలనుకున్నదంతా చెప్పేశావు. ఇక నా కూతురు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు నువ్వు. అంజలి మాట్లాడుకోవడానికి, తన మనసులో మాటలు చెప్పుకోవడానికి సొంత అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు. ఆమెకున్నది నువ్వే. కానీ నువ్వు ఎవరిని చూసినా సంతోషంగా ఉండవు. అత్త, మీ గురించి అన్నీ నాకు బాగా తెలుసు. మీరు చాటుగా మీ కూతురు చేతుల్లో డబ్బులు పెట్టేస్తారు, కానీ బయట వాళ్ళకు మాత్రం చూడండి నా కోడలు తన ఆడపడుచుని ఎంత బాగా చూసుకుంటోంది, ఆమెను షాపింగ్కి తీసుకెళ్తుందని చూపించాలనుకుంటారు. పక్కింటి నలుగురు ఆడవాళ్ళు చూడండి ఈ అత్త తన కోడల్ని ఎంత బాగా చూసుకుంటోంది, ఆడపడుచుకు షాపింగ్ కూడా చేయిస్తుంది అనుకోవాలనే కదా. అమ్మ, ఇక చాలు. నాకు ఇంకా మార్కెట్కి వెళ్ళాలని లేదు. నా వల్ల మీ ఇద్దరు గొడవ పడకండి. బాగుంది, ఇప్పుడు ఇదే కదా.
ముందు ఇంట్లో గొడవలు పెట్టేస్తారు, ఆ తర్వాత గొడవ పడకండి అని అంటారు. స్వప్న, కొంతమంది మనుషులు గౌరవ మర్యాదలకు అర్హులు కారు. నేను నీతో చెప్పాను కదా నా దగ్గర డబ్బులు తీసుకుని నీకు నచ్చినది కొనుక్కోమని. మరి ఇప్పుడు నాతో అంజలితో కలిసి ఈ డ్రామా ఎందుకు చేస్తున్నావు? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అత్తయ్య. డబ్బులు మీరు ఇవ్వాలి, కొనాల్సింది అంజలికి. మరి వెళ్ళి మీకు కావాల్సింది చేసుకొని నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? అమ్మ, మనం ఇక్కడి నుంచి వెళ్దాం పద. ముందు ఇంట్లో గొడవలు పెట్టేస్తుంది, ఇప్పుడు చూడండి ఎంత అమాయకురాలిలా నటిస్తుంది. నాకు అన్నీ తెలుసు, ఇదంతా నా ఆడపడుచు అంజలి పని. ఆమె ఎప్పుడు వచ్చినా ఇంట్లో ఏదో ఒక గొడవ పెట్టి వెళ్తుంది. అరే స్వప్న, నువ్వేమో ఇక్కడ మేడ మీద ఉన్నావు. నాకంత ఖాళీ సమయం ఉందా? ఈ సమయంలో మేడ మీదకి వచ్చి కూర్చోవడానికి నేను బట్టలు తీసుకోవడానికి వచ్చాను. సరే సరే విను స్వప్న, నువ్వు అంజలితో కలిసి మార్కెట్కి వెళ్ళు. సౌరవ్ ఫోన్ చేశాడు, బహుశా రేపు అంజలిని తీసుకెళ్ళడానికి వస్తానని చెప్పాడు. ఇదిగో డబ్బులు. అంజలితో కలిసి మార్కెట్కి వెళ్ళి ఆమెకి ఏం కావాలో అది కొనిపెట్టు. నీకు లేదా చింటూకి ఏదైనా కావాలి అంటే మీకోసం కూడా కొనుక్కో. డబ్బులు సరిపోకపోతే ఫోన్ చేయి, నేను ఆన్లైన్లో డబ్బులు పంపిస్తాను. అంజలి వచ్చిందంటే మీకు కూడా చాలా ఉత్సాహం వచ్చినట్టుంది. నువ్వేం మాట్లాడుతున్నావు స్వప్న? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? అంజలి ఎక్కడుంది? నేను కూడా ఆమెను పిలిచాను కానీ కనిపించలేదు. ఇక్కడ ఏమైనా జరిగిందా? లేదు లేదు, నేను చెప్పేది ఒకటే. మీరు మీ అమ్మను అంజలితో పాటు మార్కెట్కి పంపించండి. ఆమె ఒక్కరితే వెళ్తే సరిపోతుంది. స్వప్న, నీకు ఏమైంది? అమ్మ మార్కెట్కి వెళ్తారా? ఆమె ఎప్పుడూ మోకాలు నొప్పి అంటూ ఉంటుంది. పైగా ఆమెను అలా మార్కెట్కి పంపడం చాలా బాగోదు. మీ అమ్మకు మాత్రం ఏమీ అనిపించదా? ఆమెకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అంజలిని పిలుస్తారు, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పింకీని ఇక్కడికి పంపిస్తారు, పిలుస్తారు, పంపిస్తారు, డబ్బులు కూడా ఇస్తారు. అప్పుడు మాత్రం మీకు ఏమీ అనిపించదు కదా? ఇంట్లో నేను ఒక కోడల్ని, అంజలి వస్తుందా వెళ్తుందా అని నన్ను ఎవరైనా అడిగారా? ఆమెకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వస్తుంది, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చి ఇప్పుడు నాతో డ్రామాలు చేయిస్తూ ఆమెతో కలిసి మార్కెట్కి వెళ్ళు అంటున్నారు. ఎలాగో ఆమె రోజంతా మార్కెట్లో తిరుగుతూనే ఉంటుంది. ఆమెను ఎవరు ఆపుతున్నారు? తనకు కావాల్సినవి తానే కొనుక్కుని వెళ్ళిపోతుంది. మీ అమ్మ కూడా ఆమెతో పాటు వెళ్ళొచ్చు. నేను మాత్రం రాను, బయట చాలా వేడిగా ఉంది. ఆమె ఎక్కడ తిరిగినా అది ఆమె విషయం, అది ఆమె అత్తింటి విషయం, ఆమె ఇల్లు. కానీ ఇప్పుడు అంజలి మన ఇంటికి వచ్చింది కదా, అందుకే ఆమెతో కలిసి నువ్వు వెళ్ళాలని చెప్తున్నాను. ఇంకా అంజలి ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా సౌరభ్ నాకు ముందుగానే నాకు ఫోన్ చేస్తాడు. నిజం చెప్పాలంటే నేను నీతో ఈ విషయం మాట్లాడాలనుకుంటాను, కానీ నువ్వు నన్ను మాట్లాడేలా చెయ్యవు. అంజలి వచ్చినప్పుడల్లా నువ్వు నీ గది నుంచి బయటకు వచ్చి ఆమెకు ఒక్క గ్లాస్ నీళ్ళైనా ఇచ్చావా? నా ముందే ఎన్నిసార్లు అంజలి నీకు ఫోన్ చేసింది, నువ్వు ఆమె ఫోన్ కూడా ఎత్తవు. ఇలా నీ ప్రవర్తన ఉంటే ఆమె నీకు ఎందుకు చెప్పాలి? నీతో ఎందుకు మాట్లాడాలి? సరే, మీరు మీ అక్కతో కలిసి వెళ్ళండి. ఆమెకి ఏం కొనిపెట్టాలనుకుంటే కొనిపెట్టండి, కానీ నన్ను మాత్రం అడగకండి. నేను మీ అమ్మలాగా మీ అక్కలాగా ఖాళీగా ఉండను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి పనులన్నీ నేనే చేస్తాను. మీ అక్క మాత్రం వేసవి సెలవులు ఎంజాయ్ చేయడానికి వచ్చింది. తన కూతుర్ని కూడా ఇక్కడికి పంపించింది. వేసవి సెలవులు కదా, నాకు కూడా వేసవి సెలవులే కదా. అంజలి పింకీ వచ్చినప్పటి నుంచి రోజంతా వంటగదిలోనే నిలబడి ఉంటున్నాను. వెళ్ళి కిచెన్లో చూడండి, రోజంతా సింక్ నిండా గిన్నెలే ఉంటాయి. వేసవి సెలవుల్లోనే కదా అంజలి లాంటి కూతుర్లు పుట్టింటికి వస్తూ పోతూ ఉంటారు. ఏడాది మొత్తం పిల్లల చదువులు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళలేరు. ఈ సెలవుల్లోనే కదా పుట్టింటికి రావడం వెళ్ళడం జరుగుతుంది. నీకు సెలవులు లేవని నేను ఎప్పుడు అన్నాను? నువ్వు నీ పుట్టింటికి వెళ్తా అంటే నేను ఎప్పుడైనా ఆపానా? మా అమ్మ ఎప్పుడైనా ఆపిందా? మీ అమ్మకు కూడా నిన్ను చూడాలనిపిస్తుందేమో కదా, మరి నువ్వు కూడా వెళ్ళిరా. ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావో చెప్పు, నేను నిన్ను తీసుకెళ్ళి వదిలేస్తాను అని చెప్తాను కదా. స్వప్న, నీ వదిన మీ అమ్మకు 2 రొట్టెలు కూడా పెట్టదని నాకు తెలుసు. నీ వదిన ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు మాత్రం అలాంటి వదినగా మారకూడదు. నువ్వు అసలు ఏం కోరుకుంటున్నావు? నువ్వు నీ పుట్టింటికి వెళ్ళకూడదా? మరి అంజలి తన పుట్టింటికి రాకూడదా? ఇది ఆమె ఇల్లు, ఆమె తప్పకుండా వస్తుంది. ఇప్పుడు కిందకి రా. ఎక్కువ వేడి కూడా లేదు, వాతావరణం కూడా బాగుపడింది. అంజలితో కలిసి మార్కెట్కి వెళ్ళిరా. ఇంట్లో అమ్మ వంట చేసుకుంటుంది. అవసరమైతే నేను బయట నుంచి భోజనం తెప్పిస్తాను. నా వదిన కూడా ఇలాగే ఉంటుంది. నన్ను ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వదు. మీ అమ్మను కూడా మీతో పాటు తీసుకెళ్ళిపో అని సూటిగా చెప్పేస్తుంది. నాకు కూడా నా అమ్మను కలవాలని ఉంటుంది, ఆమె దగ్గరకు వెళ్ళాలని ఉంటుంది. కానీ నేనేం చేయాలి? కానీ
ఈ అన్నయ్యకు నా మాటల్లో కూడా నిజం కనిపించదు. ఆయనకు మాత్రం వదిన చెప్పేదే ప్రతి మాట నిజం అనిపిస్తుంది. కానీ ఈ రోజే నాకు అర్థమైంది ప్రతి కూతురికి పుట్టిల్లు ఎంత ముఖ్యమో. పుట్టిల్లు లేకపోతే అత్తింట్లో ఒక ఆడపిల్లకు గౌరవం ఉండదు. కానీ తప్పు నాదే కదా. నా వదిన నాతో ఇలా ప్రవర్తిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది, చాలా దుఃఖంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నేను కూడా నా ఆడపడిచి పింకీతో అలాగే ప్రవర్తిస్తున్నాను కదా. లేదు, నా వదిన అలా మారకూడదు. నా వదిన నా పుట్టింటికి నన్ను దూరం చేసింది. కానీ నేను మాత్రం నా ఆడపడుచుని పుట్టింటిని ఆమెకు దూరం చేయను. ఆమె ఎప్పుడైనా తన తల్లి దగ్గరకు రావాలనుకుంటే నేను అడ్డుకోను. ఎందుకంటే ప్రతి ఆడపిల్లకు తన పుట్టిల్లు ఇప్పటికీ తనదిగానే ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.